నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందని చంద్రబాబుకు ముని శాపం. ఈ మాట ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. నిత్యం చంద్రబాబు చెప్పే అబద్ధాల మాటున కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, పన్నాగాలుంటాయి, వెన్నుపోటు పన్నాగాలు ఉంటాయి, నయవంచన స్కెచ్లుంటాయి. ఈ అబద్ధాల ముఠాకి అసత్య కథనాలతో విషం కక్కే ఎల్లో మీడియా జోడి. ఇప్పుడు కుట్రల నుంచి అరాచక పాలన వరకు తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవటానికి తెగ ఆరాట పడుతున్న లోకేష్ అబద్ధాల్లోనూ తండ్రి బాటలోనే పరుగులు పెడుతున్నారు. 2 ఏళ్లుగా రెడ్ బుక్ అరాచకాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైపోతోంది. కానీ లోకేష్ మాత్రం జాతీయ మీడియాలో పచ్చి అబద్ధాల జాతర చేస్తున్నారు. పెట్టుబడులు వెల్లువల పడిపోతున్నాయని, మేధో వలసలు ఆపుతున్నామని, ఏపీలో ప్రజాపాలన సాగుతోందని ఇలా చెప్పుకుంటూ పోతే ఆ అబద్ధాలకు అంతే లేదు. అబద్ధాల మాటున ఆటవిక పాలన్ని దాచాలని పచ్చముఠా చేస్తున్న విఫల ప్రయత్నాలను చూసి దేశమంతా చీకొడుతుంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో అప్పుల వెల్లువ కొనసాగుతోంది, అరాచకాల వెల్లువ కొనసాగుతోంది. కానీ పచ్చముఠా మాత్రం పెట్టుబడుల వెల్లువ అంటూ పచ్చి అబద్ధాలు చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లో అవినీతి వ్రతం జోరుగా సాగుతోంది, కుంభకోణాల మేళా కొనసాగుతోంది. కానీ పచ్చముఖ మాత్రం సుస్థిరత, సేవ అంటూ అసత్యాల మేళా చేస్తోంది. నిరుద్యోగ వృత్తికి దిక్కు లేదు, దగా డిఎస్సి బాధితుల ఆక్రందనలకు అంతే లేదు. కానీ పచ్చముఖ మాత్రం ఉద్యోగాల కల్పన అద్దిరిపోతుందంటూ కల్పిత కబుర్లతో ఊదరగొడుతోంది. రైతులు, శ్రామికులు, నిరుద్యోగులు, వ్యాపారులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజల ఉసురు పోసుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ని చీకట్లోకి నింపేసింది. ఏపీ ఇమేజ్ని డ్యామేజ్ చేయటం దగ్గర నుంచి అన్ని కోణాల్లో సర్వనాశనం చేసేసింది. నాకు మించిన విజనరీ దేశంలోనే ఎవరూ లేరు. సంపద సృష్టించడంలో నాకు మించిన నైపుణ్యం మరే రాజకీయ నాయకుడికి లేదు. 4 దశాబ్దాలకు పైగా చంద్రబాబు నోట ఈ డైలాగ్స్ వింటూనే ఉన్నాం. ఆ విజన్ ఏంటో, ఆ సంపద ఏంటో మాత్రం ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు వాటన్నింటికీ చంద్రబాబు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. చంద్రం ముఠా అరాచక విజన్ దెబ్బకి ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోతోంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, సంస్కరణలు లేవు. ఉన్నదల్లా ఆటవిక పాలన, రెడ్ బుక్ అరాచకాలు, అబద్ధాలు, అవినీతి, అప్పులు. ప్రజలను ఎన్నిసార్లైనా, ఎన్ని రకాలుగా అయినా మోసం చెయ్యగలనని దశాబ్దాలుగా నిరూపిస్తున్న చంద్రబాబు ఈసారి తన రికార్డ్ని తానే అధిగమించడానికి ఎంతో శ్రద్ధతో, ప్రజల మీద పగతో పనిచేస్తున్నారంటున్నారు రాజకీయ పరిశీలకులు. పాలనలో అయినా, రాజకీయాల్లో అయినా తన వంచనని, కుట్రలను, వెన్నుపోట్లని అన్నింటినీ అబద్ధాల పునాదుల మీద నిర్మించడం చంద్రబాబు ప్రత్యేకతల్లో ఒకటి. ఇప్పుడు ఆ అసత్య ప్రచారంలో తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలని లోకేష్ తెగ ఆరాటపడుతున్నారు. 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేసి ఇప్పుడు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని జాతీయ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో పోలీసుల మీదే పోలీసులు విచారణ చేస్తుంటే క్రైమ్ రేట్ని ఏపీలో బాగా తగ్గించామని దిక్కుమాలిన అబద్ధాలతో జాతీయ మీడియాలో ప్రచారం సాగిస్తున్నారు. 2 ఏళ్లుగా ఆటవిక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆంధ్రప్రదేశ్లో జరుగుతోన్న అరాచకాలను దేశం మొత్తం నివ్వెరపోయి చూస్తోందన్న నిజాన్ని గ్రహించని పచ్చ ముఠా ఎప్పటిలానే అసత్యాల మేళా చేస్తోంది. ఏపీలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని జాతీయ మీడియాలో ప్రచారం చేసుకుంటోంది పచ్చముఠా. కానీ అసలు నిజం ఏంటి? చంద్రబాబు ప్రభుత్వ ఆటవిక పాలనతో ఏపీ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. చివరకు ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సు దావోస్ కేంద్రంగానూ ఏపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసి పారేశారు చంద్రబాబు, లోకేష్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ కంపెనీల అధినేతలు, ప్రతినిధులు వారిని ఆకర్షించడానికి, పెట్టుబడులు సాధించడానికి ప్రయత్నించే ప్రపంచ దేశాలకు చెందిన పాలకులతో కళకళలాడే వేదికే దావోస్ సమ్మిట్. అలాంటి దావోస్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఆసక్తి ప్రదర్శించలేదు. వరుసగా 2 ఏళ్లు దావోస్ వెళ్లారు తండ్రి కొడుకులు. ప్రతి ఏటా దావోస్ సదస్సులో బిలియన్స్ డాలర్ల ఒప్పందాలు జరుగుతాయి, లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరుగుతాయి. కానీ ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఒక్కటంటే ఒక్క సంస్థ ముందుకు రాలేదు. చంద్రబాబు, లోకేష్ టీం ఎన్ని పిల్లి మొగ్గలేసినా
కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియాలో ఎంత హైప్ క్రియేట్ చేసినా అదంతా ఒట్టి బూటకం అని తేలిపోయింది. చంద్రబాబు విజనరీ ముసుగు దావోస్ వేదికగా తొలగిపోయింది. విజన్ అంటే నేను, ఐటీ అంటే నేను, టెక్నాలజీ అంటే నేను అంటూ దశాబ్దాలుగా ఊదరగొట్టే చంద్రబాబు కోటి రూపాయల పెట్టుబడులను కూడా ఏపీకి సాధించలేకపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేనేలేదని దావోస్ సమ్మిట్లో పాల్గొన్న ప్రపంచ పారిశ్రామికవేత్తలు తేల్చి చెప్పినట్టే భావించాలని పరిశీలకులు నాడే స్పష్టం చేశారు. ఏపీలో సాగుతోన్న ఆటవిక పాలన చూసి అంతర్జాతీయ స్థాయిలోనే అంతా బెదిరిపోతుంటే రాష్ట్రానికి పెట్టుబడులను ఒక రేంజ్లో తీసుకువస్తామంటూ పచ్చి అబద్ధాల ప్రచారం సాగిస్తోంది పచ్చముఠా. 2 ఏళ్లలో పచ్చమూక ఏపీకి ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేకపోయింది. చంద్రబాబు ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ పై ఆడిన పబ్లిసిటీ డ్రామా గుట్టురట్టయిపోయింది. గూగుల్ డేటా సెంటర్ గతంలో తెచ్చిన అదానీ డేటా సెంటర్ కి కొనసాగింపేనని తేలిపోయింది. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన సహకారం కారణంగా వైజాగ్ కి గూగుల్ వచ్చింది. గూగుల్ నెలకొల్పే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్ట్ అంతకుముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. జగన్ సీఎంగా ఉన్న వేళ 2023 మే 3న విశాఖలో అదానీ డేటా సెంటర్కు పునాది పడింది. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకు ముందే అదానీకి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ వెంటనే 2021 మార్చి 9న జగన్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3900 కిలోమీటర్ల మేర సబ్సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో జగన్ ప్రభుత్వం కోరింది. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. అయితే అదానీ పేరు బయటకు వస్తే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక జగన్ ప్రభుత్వం చేసిన కృషి బయటపడుతుందని చంద్రబాబు ప్రభుత్వం అసలు అదానీ పేరు కూడా ప్రస్తావించలేదు. వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది, మేమే తెచ్చేశామంటూ క్రెడిట్ చోరీ చేసి పారేశారు. అయితే వైజాగ్ సిఐఐ సమ్మిట్లోనే చంద్రబాబు క్రెడిట్ చోరీని బట్టబయలు చేశారు అదానీ గ్రూప్ ఎండీ కరణ్ అదానీ. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సిఐఐ ప్రతినిధుల సమక్షంలోనే విశాఖలో 87,000 కోట్లతో డేటా సెంటర్కి అదానీ గ్రూప్ పెట్టుబడి పెట్టిన విషయాన్ని అదానీ వెల్లడించారు. దీంతో గూగుల్ డేటా సెంటర్ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్కి కొనసాగింపేనని తేలిపోయింది. మిట్టల్ స్టీల్ నుంచి భోగాపురం ఎయిర్పోర్టు దాకా అన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవే. మోసం చేయడమే కాదు, ఆ మోసానికి గురైన వాళ్లని మళ్లీ దగా చేయడం చంద్రబాబుకి మాత్రమే సాధ్యమైన విద్య. అందుకు ఉదాహరణ సూపర్ 6 హామీలే. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించారు, గెలిచాక హామీలన్నీ అటకెక్కించారు. సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లేయించుకుని విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అనే సామెతను ఔపోసన పట్టిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే తన నైజాన్ని చాటి చెప్పారు. సూపర్ 6 సహా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎవరైనా ప్రశ్నిస్తే సంపద సృష్టించే రహస్యం చెవిలో చెప్పండి, సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా అంటూ ఎదురుదాడికి దిగుతూ వచ్చారు. సూపర్ 6లో ఒక హామీ 20 లక్షల మందికి ఉద్యోగాలు. ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి. కానీ 2 ఏళ్లలో నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు 3,000 రూపాయల చొప్పున 2 ఏళ్లకి 14,400 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఇది మోసం. కేవలం మోసం చేసి వదిలేస్తే అది పచ్చముఠా ప్రత్యేకత ఎందుకవుతుంది? మోసపోయిన వాళ్లనే మళ్లీ దగా చేశారు. ఒకవైపు ఉద్యోగాల కల్పన లేదు, నిరుద్యోగ భృతి లేదు, మళ్లీ డిఎస్సి పేరుతో వంచారు. తమదైన స్టైల్లో స్కామ్ కి తెరతీశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం చేసింది టీచర్ పోస్టుల భర్తీపైనే. మెగా డిఎస్సి 2025 అంటూ ఆశలు రేకెత్తించి చివరికి దగా డిఎస్సిగా మార్చారు. ప్రతిభకి పాతరేసి నచ్చినట్టు ఉద్యోగాలు ఇచ్చేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ మెరిట్లో కటాఫ్ మార్కులు లేకుండా, రిజర్వేషన్ ప్రకారం కటాఫ్ ప్రకటించకుండా నిరుద్యోగులను దగా చేశారు.
ఇంతా చేసి ఏపీలో ఉద్యోగాల కల్పన అద్భుతంగా సాగుతోందని, మేధో వలసని అడ్డుకుంటున్నామని పచ్చి అబద్ధాలు చెప్తోంది చంద్రబాబు ప్రభుత్వం. 2 ఏళ్లలో దశాబ్దాల విధ్వంసం చేసిన పాలకులు వచ్చే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని ఇంకెంత నాశనం చేస్తారో అని 5.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే పచ్చముఖ హింసరచన మొదలుపెట్టింది. రెడ్ బుక్ పడగ నీడలో నాటి నుంచి హద్దుల్లేని ఆటవిక పాలన ఆంధ్రప్రదేశ్ ని అంధకారంలో ముంచేసింది. సంక్షేమానికి సమాధి కట్టేశారు. అభివృద్ధి ఆనవాలే లేకుండా చేశారు. జగన్ తీసుకువచ్చిన సంస్కరణలను సర్వనాశనం చేశారు. పెట్టుబడిదారులు ఏపీ వైపుకు చూడటానికి హడలిపోయేలా చేశారు. శాంతి భద్రతల జాడ లేకుండా చేశారు. విద్య, వైద్యం కోటీశ్వరులకు మాత్రమే అని నిస్సిగ్గుగా చెప్తున్నారు. చివరికి ఆ దేవదేవుడి దివ్య ప్రసాదాన్ని కూడా వదిలిపెట్టకుండా కుట్రలు చేశారు. అమరావతి నుంచి మొదలు పెడితే అవినీతి దాకా అన్ని రకాలుగా ప్రజలను ఏమార్చడానికి డైవర్షన్ కుట్రలను పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. అరాచక విజన్ కి అసలైన అర్థం ఏంటో వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఒకవైపు పచ్చముఠా అరాచకాలకు అంతే లేకుండా పోయింది. మరోవైపు రక్షక భటులు రాక్షస భటులను తలపిస్తున్నారు. ఇదిగో ఇలా చూడండి. సాయికృష్ణ కేసులో కీలక నిందితుడు సిఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ని పోలీసులే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారంటే ఇక ఏపీలో శాంతి భద్రతల గురించి ఏం మాట్లాడాలి? ఈ కేసులో సాయికృష్ణను లాకప్ డెత్ చేశారన్న ఆరోపణలు ఒకవైపు, మరోవైపు ఆధారాలు లేకుండా చేశారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ 2 కోణాల్లో కూడా సిట్ బృందం దర్యాప్తు జరుపుతోంది. కృష్ణలంక పిఎస్లో సిబ్బందిని ప్రశ్నించిన సిట్ బృందం ఈ కేసులో టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఎందుకు ప్రశ్నించిందన్న అంశంపై అనేక కోణాల్లో చర్చ సాగుతోంది. అదే సమయంలో కృష్ణలంక పిఎస్లో కేవలం 2 రోజుల సీసీ ఫుటేజ్ మాత్రమే ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఇప్పటికే న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్లలో సీసీ ఫుటేజ్ ని భద్రపరచాలని చెప్తున్నా కృష్ణలంక పిఎస్లో మాత్రం సీసీ ఫుటేజ్ లేకపోవడంతో సిట్ దర్యాప్తు కాస్త క్లిష్టంగా మారిందనే చెప్పాలి. సిఐ నాగరాజే స్టేషన్లో సీసీ ఫుటేజ్ ని మాయం చేశారని ప్రచారం జరుగుతోంది. ఇన్ని దారుణాలకు పోలీసులే తెగబడితే పోలీసుల మీద పోలీసులే కేసులు పెట్టి విచారణ చేస్తోంటే ఎంత ఘోరంగా శాంతి భద్రతలున్నాయో అర్థం చేసుకోవాలి. కానీ మా పాలనలో నేరాల సంఖ్య తగ్గిందని చెప్పుకుంటోన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసి తెలుగు ప్రజలు నివ్వెరబోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఎందుకని ఘోరమైన స్థితిలో ఉంటాయి? దీనికి జవాబు సింపుల్. పిల్లలకు ఓటు హక్కు ఉండదు. అందుకే దేశవ్యాప్తంగా సర్కార్ బడులది అదే దుస్థితి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లల్లో ఓటర్లని చూడలేదు. రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చూశారు. అందుకే నాడు నేడుతో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికి రెడీ అయిన వేళ సర్కార్ బడులను సంస్కరిస్తాడట చూడండి అంటూ పచ్చముఠా నానారచ్చా చేసింది. కానీ జగన్ సాధించారు. 5 ఏళ్ల కాలంలో 72,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. ఇంగ్లీష్ చదువులను నిరుపేదల పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. ట్యాబ్లు ఇవ్వడం, డిజిటల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోలేదు. విద్యార్థులకు టోఫెల్లోనూ శిక్షణ ప్రారంభించారు. ఏపీలోని సర్కార్ బడుల్లో చదువుకుంటున్న లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడానికి కావలసిన ఆంగ్ల భాషా నైపుణ్యాలను మెరుగుపరచడం మీద జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యకి సంబంధించి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలని దేశ ప్రజలంతా కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలను మార్చడం అయ్యే పనేనా అని అనుమానంగా చూసిన వాళ్లు కూడా చివరికి జై హో జగన్ అనేశారు. కానీ ఈ 2 ఏళ్లలో సర్కార్ బడులను సర్వనాశనం చేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. విద్య అయినా వైద్యం అయినా కోటీశ్వరులకు మాత్రమే అన్నది పచ్చముఠా పాలసీ. పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లకి ఉచితంగా అత్యున్నతమైన విద్య, ఆధునిక వైద్యం అందుబాటులో ఉంచడం మహాపాపం అన్నది పచ్చమూక సిద్ధాంతం. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలను సర్వనాశనం చేసేస్తూ మరోవైపు మెడికల్ కాలేజీల మీద కూడా పడ్డారు ఎల్లో సైకోస్. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు 72 ఏళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ 11 మెడికల్ కాలేజీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే ఏర్పాటు చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చరిత్రను తిరగరాశారు.
72 గత ప్రభుత్వాలు 11 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డే తాను ముఖ్యమంత్రి అయిన మొదటిసారే ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 8.5 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి పనులు వేగవంతం చేయించారు. కరోనా సంక్షోభం తీవ్ర సవాళ్లు విసిరినప్పటికీ 2023 సెప్టెంబర్ కల్లా 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా ఒకేసారి వాటిని ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల్లో అలా 2023లో తరగతులు ప్రారంభమయ్యాయి. 2024 ఎన్నికలకు ముందు పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయింది. మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణం 70% పైగా పూర్తయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ తో మెడికల్ కాలేజీలను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో కొద్ది కాలం మౌనంగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి కొత్త కుతంత్రాలు పన్నుతోంది. ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్యం కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని నిస్సిగ్గుగా చెబుతోంది పచ్చముఠా. అప్పు ఎన్ని రకాలుగా చేయొచ్చు? ఈ విషయంలో చంద్రబాబు పిహెచ్డి చేశారు. రకరకాలుగా అప్పులు చేయటంలో ఆరితేరిపోయారు. ఎక్కడ అప్పు పుడుతుందో చంద్రబాబుకు తెలిసినంతగా ఈ దేశంలో మరో ముఖ్యమంత్రికి తెలియదు. అలా చేసిన అప్పును వచ్చే మంగళవారంలోగా ఎలా ఖాళీ చేయాలో కూడా చంద్రబాబుకు తెలిసినంతగా మరో నేతకు తెలియదు. బడ్జెట్ అప్పు, బడ్జెట్టేతర అప్పు, అమరావతి అప్పు, ఇలా రకరకాలుగా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద ముప్పు తెచ్చిపెట్టేశారు. అప్పుల్లో తన రికార్డులను తానే బద్దలు కొడుతూ మరిన్ని అప్పులు చేస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచేయటంలో చంద్రబాబు బిజీగా ఉంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే పెట్టుబడిదారులు అమ్మో అనేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావు, బాబు చేసే అప్పులు ఆగవు. లక్షల కోట్ల రూపాయలు తీర్చాల్సిన తిప్పలు ఏపీ ప్రజలకు తప్పవు. చంద్రబాబు ప్రభుత్వం ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 2,34,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేసింది. కానీ కేవలం 2 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 3,51,695 కోట్ల రూపాయల అప్పులు చేసి పారేసింది. ఇలానే మరో 3 ఏళ్లు అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాల్సిన పరిస్థితే దాపురిస్తుందని పరిశీలకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు, సంస్కరణలు కొనసాగించకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా 3,51,695 కోట్ల రూపాయలు అప్పులు ఏం చేశారన్న ప్రశ్నకి మాత్రం పచ్చముఠా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే వాళ్లు చేస్తోంది పాలన కాదు, విధ్వంసం, మహావిధ్వంసం. అమరావతి పేరు చెప్పి 1,000 కోట్ల రూపాయల అప్పులు చేయడం, అదే సమయంలో అమరావతిలో అవినీతి వ్రతాన్ని పరుగులు పెట్టించడం. 2 ఏళ్లుగా ఏపీలో జరుగుతోంది అదే. ఇకపై అంతకు మించి అప్పులు, అవినీతి పర్వం అమరావతి కేంద్రంగా సాగుతోందని సామాన్య ప్రజల నుంచి రాజకీయ విశ్లేషకుల దాకా తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే విపరీతంగా నిర్మాణాల అంచనా వ్యయాలు పెంచేస్తున్నారు. కళ్లు చెదిరే రీతిలో 1,000 కోట్ల రూపాయలు అమరావతిలో ధారబోస్తున్నారు. భవనాల అద్దెలకే 2,540 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయిందంటే అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ని ఎంత ముంచేయడానికి రెడీ అయ్యారో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు వాగుల్లో, వంకల్లో ప్లాట్స్ ఇస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం పచ్చముఠాకి మాత్రం రోడ్ల పక్కనే అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తోంది. ఇంకో పక్క భూములివ్వని రైతులను వేధించడానికి కొత్త కుట్రలు పన్నుతోంది. అమరావతి ఆంధ్రప్రదేశ్కి గుదిబండ అని దేశ ప్రజలందరికీ అర్థమైన జగన్ ప్రతిపాదించిన మావిగన్కి తెలుగు ప్రజలంతా జై కొడుతున్నా అమరావతిని పట్టుకుని వదలడం లేదు చంద్రబాబు ప్రభుత్వం. ఎన్నికల ఏరు దాటగానే హామీల తప్ప తగలబెట్టేశారు. సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లేయించుకుని విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ఇంతవరకు సూపర్ 6 అమలు చేయలేదు. ఆ మాటకొస్తే ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అనే సామెతను ఔపోసన పట్టిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే తన నైజాన్ని చాటి చెప్పారు. సూపర్ 6 సహా సంక్షేమం పక్కన పెట్టేశారు.
అభివృద్ధి ఆనవాళ్లే లేవు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. అమరావతి అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. శాంతి భద్రతలు అత్యంత అధ్వాన్నంగా తయారయ్యాయి. పెట్టుబడుల ఊసేలేదు. ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడుకోవడమే అనవసరం. అంతులేని అవినీతి ఒకవైపు, అడ్డు అదుపు లేని అరాచకాలు మరోవైపు. వీధి వీధిన ఏరులై పారుతోన్న మద్యం ఇంకోవైపు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ మద్యం మరోవైపు. ఆంధ్రప్రదేశ్ని ఈ 2 ఏళ్లలో అంధకారంలోకి నెట్టేసిన పాలకులు ఇకపై అంతకు మించి అంటూ వికటాట్టహాసాలు చేస్తుంటే మరో 3 ఏళ్లలో ఏపీ ఇంకెంత దారుణంగా తయారవుతుందో అని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.